మరి చిట్ల పొడికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇందులో వెరైటీ ఏంటంటే మనకి చింతపండు ఉంది. చాలా వాటిల్లో పొడిలో చింతపండు వేస్తారు, కానీ ఇక్కడ నాకు బెల్లం కూడా కనిపిస్తుంది. సో మీ ఊరి రెసిపీ ప్రకారంగా ఇందులో బెల్లం కూడా వేస్తారు. అండ్ అలాగే ఎండుమిర్చి, అలాగే పల్లీలు, అబ్బా అన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్. సో మరి చేస్తుంటే ఆ గుమగుమలు ఎలా ఉంటాయో మనం స్టార్ట్ చేసి చేద్దాం. ముందు అన్నీ ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకుందాము. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇలాంటి పళ్ళు ఏం చేసినా సరే ఎక్కువసేపు ఏది ఫ్రై అవుతుందో దాన్ని మొదట వేసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, బిగినర్స్కి అంటే ఈ మధ్యనే వంటలు చేసేవాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఎప్పుడు ముందు వేసుకోకూడదు. వేయగానే అవి బాగా నల్లగా అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇంకా నల్లగా అయిపోతే టేస్ట్ పాడైపోతుంది. సో వీటన్నిటిలో చూస్తే కనుక ఎక్కువసేపు వేయించుకునేది మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే మినపప్పు. సో మినపప్పు ఎంత వేస్తారో వేయండి. ఇదిగో స్పూన్. సో ఎక్కువ అది టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేసుకుందాము. అది కాస్త వేగుతున్నాక మనం మిగతా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మరి ఈ వంటలన్నీ ఎవరు నేర్పించారు? మమ్మీ నేర్పించారా, అత్తయ్య నేర్పించారా? అంటే మమ్మీ దగ్గర కూడా నేర్చుకున్నాను. అత్తయ్య మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. బిఫోర్ మ్యారేజ్ మమ్మీ దగ్గర, ఇంకా అన్నయ్య దగ్గర కూడా నేర్చుకున్నాను. కొంచెం మినపప్పు వేయింది కదా. ఓకే, ఇప్పుడు వేగిన తర్వాత శనగపప్పు వేసేయండి. ఈ మాత్రం సరికైనా కొంచెం సరే. సో ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాల్సింది, ఇందులో పోపు కూడా ఉన్నాయి, సంబంధించి వేసేద్దాం. ఒక స్పూన్ పల్లీలు ఉన్నాయి మనకి. పల్లీలు కూడా కొంచెం టైం పడుతుంది. ఈ కాస్త వేగాయి కదా, ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. సో ఇలాంటి పొళ్ళు చేసి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, బయట కొనుక్కొని తెచ్చుకునే వాటిలోని ఎంత ప్యూరిటీ ఉందో మనకు తెలియదు, వాళ్ళు ఎంత మంచిగా వాడుతున్నారో కూడా తెలియదు. సో మనం ఇంట్లో చేసుకుంటే ఒకటి మన చేతితో చేసుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది, ఒక నీట్నెస్ మెయింటైన్ చేసి మనకి నిల్వ కూడా ఉంటుందండి. ఇది అవును, ఇంట్లో చేసుకున్నాం కదా, ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ అలాగే ఇడ్లీలకి, దోశలకి చట్నీ చేసే టైం లేకపోతే రెడీమేడ్ గా పెట్టుకొని తినేచ్చు. నెయ్యి వేసుకొని ధనియాలు వేయాలా. ధనియాలు వేసరికి మంచి స్మెల్ వస్తుంది, అరోమా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కరివేపాకు, మనకి జీలకర్ర ఉందండి. జీలకర్ర కూడా ఉంది. జీలకర్ర వేద్దామా? సో పల్లీలు అయిపోయి జీలకర్ర అయిపోయింది. ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు మిగిలాయి మనకి, బెల్లం. నాకు తెలిసి ఇప్పుడు మనం చింతపండు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కొంచెం రెడ్ అవుతున్నాయి. చింతపండు ఏమాత్రం వేసుకోవాలంటే కొంచెం తక్కువ పులుపు కావాలనుకుంటే కొంచెం సరిపోతుందండి, మరి ఎక్కువ అయితే మరి పుల్లగా అవుతుంది. అవును, పొడి చాలేమో కదా, అంతకంటే కొంచెం వేసుకోండి. ఇంకా తక్కువ వేద్దామా? సో ఇంకా రాయలసీమలో చూడటానికి ఏముంటాయి? ఇంకా చాలా ఉన్నాయండి మనకి. ఏమున్నాయి మంచి ప్లేసెస్ చూడ? ఇంకా యాగంటి ఉంది, తెలుసా మీకు? ఐడియా? యాగంటి, అవును విన్నాను, వెళ్ళలేదు. అక్కడ నందీశ్వరుడు పెద్దగా అవుతూ ఉంటాడు అని చెప్పి కలికాలంలో ఆ నంది. మనకి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కూడా ఉందండి. ఇంకా నంది గురించి ఏంటి స్పెషాలిటీ అంటే? చాలా స్టోరీస్ చదివినే తప్ప ఇంకా అదే అండి, మనకి ఫ్యూచర్ లో మనకి ఇట్లా డే బై డే పెరిగే కొద్దీ నంది కూడా అలా పెరుగుతున్నాడు అంటే యుగాంతం వరకు అలానే అవుతుంది అని చెప్పి టాపిక్. అది రంకేస్తున్నప్పుడు ఇంకా అంతా అయిపోతుంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు కదండి. అక్కడ మనకి బ్రహ్మంగారి మఠం ఉంది, బెలూమ్ కేవ్స్ ఉన్నాయి. బెలూమ్ కేవ్స్ చాలా బాగుంటాయి. చింతపండు కూడా వేసేసాను. సో చింతపండు కూడా కాస్త వేయించుకోవాలి. ఇంకా మనకి మిగిలిందల్లా ఇంకా ఎండు కొబ్బరి ఒకటి, కరివేపాకు ఒకటి, ఎండుమిరపకాయలు. సో నాకు తెలిసి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. అన్ని సిమ్లో పెట్టి ఒక్కొక్కటి వేయించుకుంటూ ఉండాలి. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే మాత్రం ఏం చేస్తారంటే ఒక్కొక్క ఐటెం వేయించేసి అది పక్కన పెట్టేసుకోండి, తర్వాత నెక్స్ట్ ఐటెం వేసుకోండి. లేదు మీకు అలవాటుగా ఉంది, మీకు బాగా వచ్చు అంటే ఇలా అన్ని కలిపి వేయించుకోండి. ఎండుమిరపకాయలు ఎన్ని వేయమంటే? ఒక 2 చాలండి, 2-3 చాలు. అంతేనా? నేను అనుకుని చాలా కారంగా ఉంటుందేమో అనుకో. లేదు, మనకి పొడి టైప్ కదా, ఘాటుగా కారంగా అన్నీ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఓకే. సో ఎండు కొబ్బరి ఎంత వేయాలి? 1 స్పూనా? ఇది లాస్ట్లో వేసుకుందాం, ఎందుకంటే అంటే ఇప్పుడు వేసారు కదా, ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. అవును, ఎండు కొబ్బరి ఆల్రెడీ డ్రై కాబట్టి మాడిపోతుంది. లాస్ట్లో దించుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది దించుకోవచ్చా లేకపోతే ఇంకా అంతే అండి, ఇంకా మనం అన్ని అయిపోయాయి. మనం మిక్సీలో వేసుకుందామండి. సాల్ట్, మిక్సీలో ఉప్పు, బెల్లం మనం మిక్సీ జార్లో వేస్తాం. మిక్సీ జార్తో చేస్తాను.
అసలు మొత్తం అన్ని వేయించాం కదా, ఏమైనా ఉందా? కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడితే బాగొస్తుందండి, లేకపోతే వేడి వేడిగా కదా. అవును, మనం బెల్లం వేసుకోలేదు. మనం మిక్సీలో వేసుకునేటప్పుడు బెల్లం సాల్ట్ 2 వేసుకుందాం. వేయచ్చా? వేయండి, ఇంకొంచెం వేయండి, కొంచెం సరిపోతుంది. బెల్లం ఏమాత్రం పడుతుంది? బెల్లం అలా డైరెక్ట్గా వేస్తే మిక్సీ చెడిపోతుంది, కొంచెం మనం ఇట్లా కట్ చేసుకొని. బెల్లం బాగా గట్టిగా ఉంటే చాక్తో నైఫ్తో కట్ చేసుకొని వేసుకోండి, లేకపోతే ఇలా చేతితో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మరి అది మిక్సీ పట్టాలి కదా, కొంచెం చల్లారనిద్దాము. చల్లారనివ్వాలండి. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. అది పట్టేద్దామండి. అయితే మీరు మిక్సీ పట్టేయండి. సో మరి మిక్సీ పట్టేసారా? రెడీ అయిపోయిందా? టచ్చేసేయండి. ఆహా, ఎంత బాగుందో. మీరు నువ్వులు వేయరా? ఇందులో నువ్వులు కూడా వేస్తే బాగుంటుంది. నువ్వులు రొటీన్ కదండి, అన్నిట్లో వేస్తారు. ఫర్ చేంజా? పప్పులు నువ్వులు అన్నిట్లో కామన్, మనం ఇది డిఫరెంట్గా అనమాట. కొంచెం రాయలసీమ స్టైలే వేరు. కరెక్ట్. అయితే ఎంత మంచి అరోమా వస్తుంది. దీన్ని రైస్ లో కాస్త మిక్స్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కొవేసర్లు అంటుంది కదా, వేడి వేడి రైస్ లో అలా నెయ్యి తగిలించుకొని తింటే అలా ఉంటది. ఇది కూడా ఇడ్లీలకు కూడా బాగుంటుంది, ఇడ్లీకి, దోశకి, ఉప్మాలో కూడా వేసుకోవచ్చు అండి మనం కావాలంటే. అవును, లాస్ట్ లో అలా పైన చల్లుకొని తినచ్చు. ఇది ఏంటంటే మనకి కొంచెం ప్రతిరోజు చట్నీలు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇది బాగా హెల్ప్ చేస్తుంది, ఇంట్లో చేసుకొని మనం స్టాక్ చేసి పెట్టుకుంటే. రాయలసీమ స్పెషల్ చిట్ల పొడి రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చిట్ల పొడికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, పచ్చి శనగపప్పు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. చిట్ల పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కాస్త బెల్లం, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చిట్ల పొడి రెడీ.